హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న మరో 6 జిల్లాలతో కలిపి మొత్తం 32 జిల్లాలుగా అయితే అయినాయండి. సో మీది ఏ జిల్లాలనో ఈ విధంగా ఈజీగా ఇప్పుడైతే తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఏపీలో కొత్తగా మరో 6 జిల్లాలు, అప్పుడు 26 ఉంటే ఇప్పుడు 32 జిల్లాలు అయ్యాయి. ఏపీలో కొత్తగా ఏర్పడిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను నెరవేర్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నిర్వహించిన యాత్రల్లో పలు ప్రాంతాల్లో ప్రజలు కొత్త జిల్లాల ఏర్పాటుకు డిమాండ్ చేశారు. దీంతో తాము అధికారంలోకి రాగానే ఆయా ప్రాంతాలను పరిశీలించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ముసాయిదా జిల్లాల ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్న ఏపీని 32 జిల్లాల రాష్ట్రంగా మార్చేందుకు వీలుగా చంద్రబాబు సర్కారు ముసాయిదా రెడీ చేసింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదేవిధంగా అసెంబ్లీలోనూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే వరకు కొద్దిగా సమయం పడుతుంది. అయితే ముసాయిదా ప్రకటనను బట్టి మరొక 6 జిల్లాలను కొత్తగా చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేయనుంది. ఆ కొత్త జిల్లాల పేర్లు ఈ విధంగా అయితే ఉన్నాయి. మదనపల్లె జిల్లాగా మదనపల్లె కింద పీలేరు, పొంగనూరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాలతో నూతన జిల్లాగా అయితే మదనపల్లి ఆవిష్కరించబడుతోంది. అలాగే పలాస జిల్లాలో చూసుకున్నట్లయితే ఇచ్చాపురము, పలాస, టెక్కిలి, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉండనున్నాయి. రాజమండ్రి జిల్లా కింద అనుపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రూరల్, అలాగే కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాలు ఉంటాయి. అమరావతి జిల్లా కింద పెదకూరపాడు, తాటికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామలతో కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు కానుంది. మార్కాపురం జిల్లా కింద ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలు ఉంటాయి. రాజంపేట జిల్లా కింద బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఉంటాయి. ఇది ముసాయిదా మాత్రమే. ఇక్కడి ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం అంగీకరించగా జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించనుంది. సో ఇదిలా ఉండగా 2014లో ఏపీ విభజన తర్వాత 2021లో అప్పటి జగన్ ప్రభుత్వం 13 జిల్లాలు ఉన్న ఏపీని పార్లమెంటు నియోజకవర్గ వారీగా 25 జిల్లాలకు విభజన చేసింది. అయితే అరకు పార్లమెంటు స్థానం పెద్దది కావడంతో 2 జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. వీటిని 32 జిల్లాలకు అయితే పెంచాలనే డిమాండ్ ఇప్పుడు వినిపిస్తోంది ఫ్రెండ్స్.